హాయ్ గైస్, ఎయిర్టెల్ యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని 10,000 నుంచి అప్ టు 9 lakhs వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా. అండ్ అంతేకాకుండా ఇందులో లెండర్స్ అనేవి ఎక్కువ ఉన్నారు, అంటే లోన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎవరో ఒకరికి మీ ఎలిజిబిలిటీ అనేది సెట్ అయితే మీకు లోన్ అనేది ఈజీగా వస్తుంది. దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. పర్సనల్ లోన్కి సంబంధించింది కాబట్టి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతున్నాండి. ఎయిర్టెల్ యాప్లో పర్సనల్ లోన్ అన్నాను కదా అని చెప్పి మీకు ఖచ్చితంగా ఎయిర్టెల్ సిమ్మే ఉండాలని లేదు. మీరు ఏ నెట్వర్క్ సిమ్ యూజ్ చేస్తున్నా, జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఏదైనా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో లేదు అంటే ఎవరికైతే ఎయిర్టెల్ యాప్ లేదో వాళ్ళకి ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ నెట్వర్క్ సిమ్ అయినా పర్వాలేదు, మొబైల్ నెంబర్ ఇవ్వండి, దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి, మేనేజ్, పే, షాప్ అని చెప్పి. అక్కడ షాప్ ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత అందులో మీకు ఆప్షన్ ఉంటుంది బై న్యూ సర్వీస్ అని చెప్పి. అక్కడ మీకు ఎయిర్టెల్ ఫైనాన్స్ అనే ఒక కేటగిరీ అయితే ఉంటుంది. ఎయిర్టెల్ యాప్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే సర్వీస్లో మనకి ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మనకి ఈఎంఐ కార్డ్ వచ్చింది కొత్తగా, అన్ని పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నారు. సో ఎయిర్టెల్ ఫైనాన్స్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. సో అక్కడ మీకు పర్సనల్ లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది, అప్ టు 10,000 నుంచి 9 lakhs వరకు అని చెప్పి. లెండర్స్ కూడా ఉంటారు. సో ఇందులో మనకి లెండర్ చూసుకున్నట్టయితే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెండర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు. డిఎంఐ ఫైనాన్స్ ఉంది, మనీ వేవ్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, క్రెడిట్ సెషన్ ఉంది, 5 ఉంది. సో ఇలా మనకి లెండర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లోన్స్ అనేవి ఎయిర్టెల్ యాప్ నుంచి. సో ఇప్పుడు మీరు అప్లై చేయడం కోసం సో అక్కడ మీరు ఎయిర్టెల్ ఫైనాన్స్ యాప్లో పర్సనల్ లోన్లోకి వెళ్ళి అప్లై ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఈ పేజ్ అయితే వస్తుంది. అక్కడ మీకు అప్ టు 9 lakhs వరకు అని చూపిస్తుంది. ముందుగా మీకు ఎలిజిబిలిటీ చెక్ చేయడం కోసం మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు, రిమైనింగ్ ఈమెయిల్ అడ్రస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవన్నీ కూడా ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్, మంత్లీ ఇన్కమ్, అండ్ మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా, క్యాష్ కింద వస్తుందా, అది కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. ఎవరి ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడైతే 15,000 చూపిస్తుంది, కొంతమందికి 50 చూపించు, 1 lakh చూపించవచ్చు, మీ ఎలిజిబిలిటీ బట్టి. ఇక్కడ 15,000 రూపీస్ చూపించింది కదా అని చెప్పి చాలామంది తక్కువ అనుకోవచ్చు, ఎలిజిబిలిటీ బట్టి మారిపోతూ ఉంటుంది. సో నాకు ఓకే అనుకుంటే నీకు కంటిన్యూ అవ్వచ్చు ఈ అమౌంట్కి, లేదు అంటే బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నీకు రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. 15,000 ఉంది. కింద మీకు మోర్ ఈఎంఐ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఎన్ని మంత్స్లో మనం తీసుకునే అమౌంట్ కట్టాలనేది ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ అమౌంట్ బట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి. పైన మనకి పర్ ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటుంది చూసుకోండి. తర్వాత సో మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈఎంఐ ప్లాన్ అనేది ప్రొసీడ్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. మంత్లీ ఎంత వరకు మనం ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ డ్యూరేషను, లోన్ అమౌంట్, ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ, టోటల్ ఇంట్రెస్ట్, నెట్ అమౌంట్ టు బి క్రెడిటెడ్. ఇవన్నీ అయిపోగా మనకి ఎంతైతే మిగులుతుందో అది అమౌంట్ ఎంత బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అవన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే గాట్ ఇట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 10,000 కూడా చూపిస్తున్నాను, 10,000కి ఎంత అవుతుంది, 15,000కి ఎంత అవుతుంది అనేది. సో ఆ తర్వాత ప్రొసీడ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ పేజ్లో మీకు లోన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీకు పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ లెండర్ బట్టి ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నాకు ఇచ్చేది ఇది డిఎంఐ ఫైనాన్స్ అనుకుంటా. సో మీకు మనీ వేవ్ కానీ లేదు అంటే ఈ యాక్సెస్ కానీ ఇలాంటివి ఉంటే సో మీకు చేంజ్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇక్కడ డీటెయిల్స్ అడిగింది ఎంటర్ చేయండి, పర్మిషన్ టిక్ పెట్టుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. దీంట్లో మీకు కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ కానీ, ఫాదర్ నేమ్, జెండర్, తర్వాత నేమ్ అవన్నీ అడుగుతుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత పైన మీకు డీటెయిల్స్ చూపిస్తుంది, మీరు ఎంత లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని ఈఎంఐస్ కట్టాలి, మంత్లీ ఈఎంఐ ఎంత, అవన్నీ చూసుకోండి. తర్వాత వర్క్ డీటెయిల్స్లో మీకు ఆక్యుపేషన్ అంటే సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్, కంపెనీ నేమ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ టైపు, నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అవన్నీ ఎంటర్ చేసుకోండి, సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ కోసం కన్సెంట్ అడుగుతుంది, ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద క్యాప్చర్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తే నెక్స్ట్ మీకు చేసుకున్నట్టయితే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు పర్మిషన్స్ అడుగుతుంది, డిజిలాకర్ది. ఎలా చేసుకున్నట్టయితే మీకు కేవైసీ అనేది ప్రాసెస్ అవుతుంది. సో వన్స్ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు
కంటిన్యూ చేసుకున్నట్టయితే ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. సెల్ఫీ అయితే మీరు తీసుకొని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీ యొక్క లోన్ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాత. అయిపోయిన తర్వాత కంటిన్యూ టు ఈ మ్యాండేట్ ఏంటంటే మీరు ఇప్పుడు తీసుకునే అమౌంట్ని ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి తిరిగి ఈఎంఐగా పే చేస్తారనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేవి. ఈ మ్యాండేట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో అందులోకి మీకు ఇప్పుడు లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. దాంతోపాటు మీరు ఈఎంఐ కట్టాలి కదా, ఆ అమౌంట్ కూడా ఎవ్రీ మంత్ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. సో పైన మెన్షన్ చేశారు. అండ్ మీ యొక్క అకౌంట్లోకి ఎంత క్రెడిట్ అవుతుందని కూడా చూపిస్తారు ఈ లోన్ అమౌంట్ అనేది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మీకు అకౌంట్ ఏదైతే ఇస్తామనుకున్నారో ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి. సేవింగ్సా, కరెంట్ అకౌంటా, అకౌంట్ నెంబర్, రీఎంటర్ అకౌంట్ నెంబర్, తర్వాత ఫుల్ నేమ్. సో అవన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ యొక్క ఈ మ్యాండేట్ అనేది దేంతో చేస్తారు, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్. డెబిట్ కార్డ్ అయితే ఈజీగా అయిపోతుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. పిన్ కోడ్ అడుగుతుంది. సో అది జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పర్మిషన్ పెట్టుకొని కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతాయి. అది కన్ఫర్మ్ చేయగానే మీకు ఏదైతే అమౌంట్ ఉందో మీకు అప్రూవ్ అయింది ఈ లోన్ అమౌంట్. సో అదంతా మీకు విత్ ఇన్ 24 అవర్స్లోగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాంక్ వర్కింగ్ డేస్ కాకుండా హాలిడేస్ అయితే కనుక మీకు కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. సో వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఎయిర్టెల్ యాప్లో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా చాలా రకాల పర్సనల్ లోన్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లో చెక్ చేయండి. ప్రతి యాప్లో ఎలా అప్లై చేయాలో ఉన్నాయి. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని అయితే ట్రై చేయొచ్చు మీ అవసరం బట్టి. సో ఈ లోన్ తీసుకున్నది మీరు తిరిగి పే చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే అప్లై చేయండి. లేదు అంటే మాత్రం వద్దు. ఎందుకంటే దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే. అండ్ మీరు ఇన్ కేసు ఒక ఈఎంఐ లేట్ చేసినా కూడా మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. అది మీ సిబిల్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంది అప్లై ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఒకసారి ఇన్ కేసు ఏమైనా చేంజ్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి మనీ లెండర్ బట్టి ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి క్లియర్గా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అప్లై చేసేటప్పుడే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. సో దాంతో మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రతిరోజు వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అప్డేట్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే అవన్నీ మనం డైరెక్ట్ వీడియో అయితే చేయలేం. సో చాలా చిన్న చిన్న ఆఫర్స్ తక్కువ టైం ఉంటాయి. సో అలాంటి వాటిని అన్నీ కూడా నేనైతే ఇలా టెలిగ్రామ్లో మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో సేమ్ నేమ్ మీద. సో డిస్క్రిప్షన్లో రెండు కూడా లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే టెలిగ్రామ్ లేదో సో వాళ్ళు డైరెక్ట్గా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి సో దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఈజీగా ఏవైతే ఇందులో పోస్టులు వస్తున్నాయి టెలిగ్రామ్లో అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో కూడా వస్తాయి. సో అక్కడ నుంచి కూడా వాటిని మీరు ఫాలో అవుతూ సో మీరు ట్రై చేయొచ్చు. సో మనకి ఫ్రైడే అమెజాన్ ఆఫర్ వస్తుంది, 100 రూపీస్ డిస్కౌంట్ది. మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ చాలా వస్తూ ఉంటాయి. సో లిమిటెడ్ పీరియడ్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా పెడుతుంటాను. సో